హాయ్ గైస్, ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసి వస్తున్నాను. నేను సినిమా ఎలా ఉంది అంటే ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా వస్తుందా, ఓజీ మీదైనా హోప్స్ ఏమైనా పెట్టుకోవచ్చా అన్నట్టుగా ఉందన్నమాట సినిమా. అంటే సినిమా అంతా తెలిసిపోతుంది, అతుకులు బోంతా ఎక్కడో మొక్క ఇక్కడో మొక్క ఇక్కడో మొక్క ఇక్కడో మొక్క ఇదన్నిటినీ కలిపితే సెకండ్ హాఫ్లో చూసుకోవాలన్నమాట. అది కాన్సెప్ట్. ఏముంది సినిమాలో అంటే ఏమీ లేదు. ఫ్యాన్స్ హర్ట్ అయినా నేనేం చేయలేనా? మీకు కూడా జెన్యున్గా హార్ట్ మీద చేసుకుని చెప్పండి. మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఆయన కళ్ళు అసలు చాలా అందంగా ఉన్నారు. అది తప్పించి సినిమాలో మనలో మన మాట అండి అసలు నాకు అర్థం కాదు. నేను ఎవరి ఫ్యాను కాదు, కానీ మన హీరో కోసం మనం బాగుంటే బాగుందని చెప్పుకోవాలి. బాగాలేకపోతే చెప్తే కొంచెం నెక్స్ట్ టైంకి మైండ్లో పెట్టుకుని కరెక్షన్స్ చేసుకుంటారు. ఇలాంటివి ఏమి చేయకుండా అసలు సీజీ ఏమిటి వాడకం అంటే ఏమిటో తెలుసా? మా వాడకం దేక్కో మేరీ ఏ వాడకం అన్నట్టుగా ఉంది సినిమాలో. వాడకమే వాడకం. అసలు ఆ గుర్రాలు జూమ్ వేసుకుని వచ్చేస్తారు. ప్రతివాడు గుర్రమే, మామూలుగా ఉండదు. ప్రతివాడు గుర్రం వేసుకుని అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటో, అసలు ఎన్ని రకాల సినిమాలు చూసానంటే ఇందులో నేను బాహుబలి చూసాను, మగధీర చూసాను, తర్వాత టార్నడో కూడా చూసేసాను. నేను లాస్ట్లో గాల్లో నాట్ స్టెప్ వేసేస్తారేమో అనుకున్నాను. ఆ భంగిమ చూసి వేయలేదు. సంతోషం అర్థమైపోతుంది అసలు ఆ పాటలు ఎందుకు వచ్చాయో ఏమిటో నాకు అసలు అక్కయ్యకి మేకప్ ఎవడేసాడు. నిధి అక్కయ్యకి వచ్చింది కదా, వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు పోతాయి అంటున్నారు. మేకప్ ఆర్టిస్టులు ఆ మేకప్ ఎవడేసాడు, ఆ జాబ్ పీక్ పడేయండి అసలు. నిధి అక్కయ్యదే ఏడో మేకప్ ఎవడో అసలు లిప్స్టిక్ మొత్తం పూసి పడేసారు, అంత ఎర్రగా కొట్టి పడేసారు, మొత్తం కాటుకి ఇలా పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం సూపర్ డూపర్ గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఆయన మాత్రం మంచి యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఈ మూవీలో మాత్రం చాలా బాగుంది. స్టోరీ వల్ల దొబ్బడిపోయిందేమో అనిపించింది మొత్తం అంతా కూడా. గ్రాఫిక్స్ ఇంకా మొత్తం పెంట చేసేమో అనిపించింది. ఏమైనా కూడా మన ఆల్ లేడీస్ ఇంట్లో కూర్చుని మన యాడ్స్ మధ్యలో సీరియల్స్ చూస్తుంటారు కదా, మనం కూడా ఇన్స్టాగ్రామ్ లో బిట్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. కట్టెన్కి ఇలా చుట్టుకుపోయి ఎక్కడెక్కడికో దొల్లిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆ మధ్యలో యాడ్ వేస్తాడు. అప్పుడు ఆల్ లేడీస్ ఇంట్లో హబ్బా అనుకుంటారు కదా, ఆ టైప్ లో ఈ సినిమాలో కూడా మంచిగా ఏదో ఒక సన్నివేశం వచ్చింది అనగానే కొంపు అనమాట. గుర్రాలు వేసుకుని వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారు ఏమిటో ఏం అర్థమై చావదు. అందరూ గుర్రాలు వేసుకుని వచ్చేస్తారు. ఆ వెనకంతా కూడా గ్రాఫిక్స్ అర్థమైపోతూ ఉంటుంది మాకు. అందుకని ఆ టైప్ లో మనకి యాడ్స్ మధ్యలో సీరియల్ చూసినట్టుగా మంచిగా ఏదో బాగుంది చూడరా బాగుంది అనుకునే లోపు పెంట చేసేసారు అనమాట. అది కాన్సెప్ట్. కాకపోతే మధ్యలో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ లో కొంచెం ఒక ఫైట్ సీన్ దగ్గర ఎలివేషన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కానీ అవన్నీ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. అదొకటి బాగుంది అనుకునే లోపు వచ్చేసింది అంతే, టార్నడో వచ్చేసింది. అలా తెలిపేసి మొత్తం అబ్బో మామూలు ఫైట్ కాదు, మనం ఎప్పుడు చూడలేదు అలాంటి ఫైట్. చాలా అద్భుతంగా ఉంది. అది కూడా మరి అది వచ్చి కంపు చేసింది కానీ లాస్ట్లో, లేకపోతే ముందు వరకు చాలా బాగానే వచ్చింది ఆ ఫైట్. ఆ సిచ్యువేషన్ అంతా కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో కూడా ఎక్కడో అలా బిట్స్ అండ్ పీసెస్ లాగా ఎవరెవరు బాగుంది చూడరా అన్నట్టుగా కొన్ని అయితే హైలైట్ అయ్యాయి, కొన్ని సీన్లు అయితే. కాకపోతే ఈ మిగతా స్టోరీ ఆ ఫిల్లర్స్ ఉంటాయి కదా, ఆ ఫిల్లర్స్ వల్ల మొత్తం కొంపు అయిపోయిందేమో అనిపించింది. బట్ ఓకే, ఏదో ఒకటి లేని కాలక్షేపం పవన్ కళ్యాణ్ గారి కోసం చూడొచ్చు ఖచ్చితంగాను. ఆయన అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన గురించి అయితే మనం చెప్పుకోకర్లేదు. స్టోరీ ఫాల్ట్, స్టోరీ వల్ల ఆ గ్రాఫిక్స్ వల్ల అంటే తలా తోక లేదు. ఏదో ఒక గోల్ పెట్టుకుని స్టార్ట్ అవుతారు. ఆ గోల్ ఏమైపోయిందో తెలియదు. మధ్యలో అందరూ వచ్చేస్తుంటారు, అందరినీ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటుంటారు. గుర్రాలు మాత్రం కామన్ గా ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. గుర్రాలు మాత్రం ఎక్కడి నుంచి అట్టుకొచ్చారో తెలియదు, కానీ మామూలుగా ప్రతి వాళ్ళు గుర్రాలు వేసుకొచ్చేస్తారు. అలాగే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మధ్యలో, అందరూ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా ఉన్నాను హాయ్ అనుకుంటూ వచ్చేసి అందరూ పొలోమని గుర్రాలు వేసుకుని మాత్రం వెళ్ళిపోతారు. టాటా బై బై అనుకుంటున్నాను. సో అదన్నమాట కాన్సెప్ట్. ఇప్పుడు హరిహర వీరమల్లు అయితే పడింది మా జేబుకి చిల్లు అనుకుంటూ నేను జేబులో చేతులు వేసుకుని అలా నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. మీరు కూడా చూస్తా అంటే చూడండి, లేకపోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంది. ఎనీవే పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చారు. మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. నిధి అక్కయ్యకి మేకప్ ఎవడేసాడో కానీ ఏని రీప్లేస్ చేసేయండి. అక్కయ్య ఎవరు మేకప్ ఆర్టిస్ట్ ఎవరో ఆయనో లేకపోతే ఎవడో తెలియదు, కానీ తోటి రీప్లేస్ చాలా చేశారు సినిమాలో. ఆ మేకప్ కూడా చేసుంటే చాలా హ్యాపీస్గా ఫీల్ అయ్యేవాళ్ళమాట. అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.